బ్రేకింగ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు అంశంపై నిర్వహించిన సమావేశం ఘర్షణకు దారితీయగా వార్తలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనలో సిటీ 24/7 ప్రతినిధికి గాయాలయ్యాయి. తిరుపతిలోని ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నియామకంపై సమావేశం జరుగుతున్న సమయంలో రెండు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఇన్ఛార్జ్ మార్పు వివాదం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీయడంతో సమావేశ ప్రాంగణం రణరంగంగా మారింది. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా కొందరు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సిటీ 24/7 ప్రతినిధికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ గిరినాథ్, చిత్తూరు జిల్లాలో టీడీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నట్లుగా తెలుస్తోంది. ఈ వార్తని సేకరించడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై కూడా దాడులు జరిగినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఆ వివరాలేంటి గిరినాథ్? రైట్, ఏదైతే ఇవాళ పొంగనూరు నియోజకవర్గం సంబంధించి అదే విధంగా తంబాలపల్లి నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ మార్పు వ్యవహారంలో అటు తిరుపతిలో ఉన్నటువంటి అయితే గ్రాండ్ రిచ్ లో అయితే ఒక సమావేశాన్ని అభిప్రాయ సేకరణ అయితే సమావేశం నిర్వహించారు. దీనికి ఇన్ఛార్జ్ ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ తో పాటు సుహాస్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుహాస్ బాబు ఈ యొక్క ప్రతినిధులందరూ హాజరయ్యారు. అయితే మొదటగా యొక్క తంబాలపల్లికి సంబంధించి నియోజకవర్గం సంబంధించి ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత అయితే మధ్యాహ్నం భోజనానంతరం కూడా పొంగనూరుకి సంబంధించి అయితే ప్రక్రియ అయితే కొనసాగాల్సిన పరిస్థితి ఉంది. అయితే అనూహ్యంగా సరే ఈ యొక్క గ్రాండ్ రిచ్ హాల్లో పొంగనూరుకి సంబంధించి కొంతమంది నేతల మధ్య వాపోవాదాలు జరగడం, అక్కడ ఒకటిపై ఒకడు పిడిగుడ్డులు గుద్దుకొని గాయాలైన పరిస్థితి, ఒక వ్యక్తికి తల పగిలి కింద స్పృహ తప్పడిపడే పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో పక్కనే ఉన్నటువంటి మీడియా తెలుసుకొని కవరేజ్ చేసే నిమిత్తం కూడా అక్కడికి రావడం, అక్కడ మీడియాని అయితే పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకున్నారు. అయితే మీడియా కవరేజ్ చేయాలి, ఖచ్చితంగా గలాట జరిగింది కాబట్టి అంటూ కవరేజ్ చేస్తున్న క్రమంలోనే మీడియాపై ఒక్కసారిగా కూడా సరే అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాడి చేయడం, ఆ దాడిలో కూడా సరే పలువురు మీడియా వ్యక్తులు కూడా సరే పిడిగుద్దులు పడినాయి. ఆ సమయంలోనే సిటీ 24 సంబంధించిన నాపై కూడా సరే పూర్తిగా దాడి జరిగిన పరిస్థితి. ఆ సమయంలో నాకు ఒక పక్కగా పూర్తిగా కూడా సరే మొత్తం వాటిల్లే విధంగా నా షర్ట్ చినిపోయే విధంగా కూడా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొట్టడం కూడా జరిగింది. అయితే ఈ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేసినప్పుడు కూడా సరే అక్కడ రాజకీయ వేదిక మాత్రం మొదలైంది కాబట్టి ఆ వ్యక్తిని కూడా ఎవరు కానీ హాస్పిటల్కి తీసుకు వెళ్లే పరిస్థితి కూడా కనపడలేదు. ఈ యొక్క నేపథ్యంలోనే కవరేజ్ వెళ్ళినట్టు మీడియాపై సైతం అక్కడ దాడి చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది. ఎస్ గిరినాథ్, అయితే ఇన్ఛార్జ్ మార్పు వ్యవహారమేనా ఈ ఘర్షణకి దారితీసింది, లేక ఇంకేమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా? ఇక్కడ జరుగుతున్న యొక్క మీటింగ్ సంబంధించి కేవలం ఇన్ఛార్జ్ సంబంధించి ఏదైతే
ఆ అభిప్రాయ సేకరణ కోసం యొక్క మీటింగ్ జరిగింది. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి అభిప్రాయ సేకరణకు సంబంధించి మీటింగ్ జరగాల్సిన క్రమంలోనే ఈ యొక్క గలాట జరిగింది. మాటలు పెరిగిపోవడంగా ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒకరికొకరు కొట్టుకోవడం, అక్కడ ఉద్రిక్త వాతావరణం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పూల కుండీలన్నీ కూడా సరే పగలు కొట్టుకొస్తే ఆ క్షణంలోనే అతని పైన దాడి జరిగిన పరిస్థితి. ఆ దాడిని కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియాపై కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు దాడి చేసి గాయాలు పాలు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ ఒక వ్యక్తి గాయాలతో కింద పడిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది గిరినాథ్? అతనికైతే పూర్తిగా కూడా సరే అతను తల పగిలిపోవడం జరిగింది. ఆ వ్యక్తిని ఆ దాడి జరిగినప్పుడే అక్కడ మీడియా కూడా కవరేజ్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలోనే అటు ఉన్నటువంటి మీడియా కవరేజ్ చూస్తుంటే ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ఎవరు కూడా సహకరించబడింది. అక్కడ మాకు న్యాయం చేయాలంటూ కూడా మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ కూర్చొని ధర్నా అయితే నిర్వహించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ గిరినాథ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అడిగినాడు